దానం గారు కడియం గారు కూడా ఇట్లా అన్నారు. తెల్లారి చూస్తే లేదు కాంగ్రెస్ అట్లా అనలేదు వాళ్ళు, అట్లా అనలేదు. వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు. నుంచి ఉన్నోళ్ళ ఉపేందర్ గారు, మీరు భూమికి ఆకాశానికి ఒకటే అంటే ఎట్లా? వాళ్ళకు నాతో జత కడితే ఎట్లా? వాళ్ళు తేడాలు ఉంటాయా మీకు? వాళ్ళకు 100% ద్రోహం చేసిపోయిన వాళ్ళు కదా వాళ్ళు. మేము పార్టీని పట్టుకున్నాం కదా, కష్టకాలంలో మాట్లాడుతూ ఉన్నాం కదా, కష్టకాలంలో ఉన్నాం కదా, కష్టకాలంలో ఎదిరిస్తున్నాం కదా, కష్టకాలంలో ఎదుర్కొంటున్నాం కదా. ఇట్లా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా జీవన్ రెడ్డి గారు? అంతే కదా. పంపితే జైలుకి పంపుతారచ్చు, అప్పుడు నీకు ఫోన్ చేస్తా జైలు నుంచి. జైల్లో తీసుకెళ్తారా? ఫోన్ ఉంటుంది కదా అక్కడ, జైలు నుంచి ఉంటుంది పర్మిషన్. మరి ఇప్పుడు ఏం చేస్తాం మరి అన్న? కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇక టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, దీని పని అయిపోయింది అని చెప్పుకునే కొంతమంది నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు, వారు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండే? మా నియోజకవర్గం ఉంది ఆర్మూర్. 81 సర్పంచులు మేమే, 63 ఎంపీటీసీలు మేమే, 3 ఎంపీపీలు మేమే, జెడ్పీటీసీలు మేమే, జెడ్పీ చైర్మన్ మేమే, 13 పిఎస్సిఎస్ చైర్మన్లు మేమే, వేలాది మంది వార్డు మెంబర్లు మేమే, మొత్తం 60,000 మంది సైన్యం మెంబర్స్ ఉన్నారు మా కుటుంబానికి. 60,000 కుటుంబాలు మాయే. నేను ఓడిపోయినా. కాంగ్రెస్ ఖతం అయిపోయిందన్నారు, కాంగ్రెస్ హెచ్చిపోయిందన్నారు, బీజేపీ లేదన్నారు, బీజేపీకి డిపాజిట్ రాదన్నారు. బీజేపీ గెలిచింది. సర్పంచ్ లేదు, బూత్ లేదు, బూతులలో మేనేజర్ లేరు, ఏజెంట్ లేరు, ఎవరు లేరు. సంతోషిస్తున్నారా బీజేపీ గెలిచినందుకు? ఎందుకు సంతోషిస్తాం? బీజేపీ తెలిసిపోయింది కదా ప్రజలకు. ఆయన సైకిస్ట్, ఒక డ్రగ్గిస్టు. ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకు తెలియదు, అబ్నార్మల్గా ఉంటాడు. పొద్దున్నేం మాట్లాడతాడు, సాయంత్రం ఏం మాట్లాడుతూ తెలియదు. ఎవరు కలిసేది లేదు, ఉండేది లేదు. ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఇవాళ మేము ప్రతినిత్యం వేలాది మందిని కలుస్తుంటే, వేలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తుంటే, వేలాది మందికి డెలివరీ చేసినాం, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం, సిద్ధులగుట్ట నిర్మాణం చేసినాం, 17 బైపాస్ రోడ్లు వేసినాం, ప్రతి కులానికి ఫంక్షన్ హాల్ కట్టించినాం. మీ స్థానిక ఓటర్కి ఒక ఆయనకు ఫోన్ చేసినా, అది మీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూ ఉంది, వెళ్దాం అనుకుంటున్నా, ఏంది ఆయన పరిస్థితి అని ఫోన్ చేసిన నేను. అయితే ఆయన ఏమన్నాడంటే, వ్యక్తిగతంగా జీవనాన్న చాలా మంచోడు అయినప్పటికీ ఆయన ఓడిపోవడానికి కారణం సిద్ధులగుట్ట ఆలయం కూడా ఒక రీజన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు రీజన్? మీరు చెప్పాలి. సిద్ధులగుట్టకు 20 కోట్లు పెట్టి రోడ్ వేసి 9 ఏళ్ళు ఉపవాసం, 2 కోట్లు పెట్టి 20 కోట్లని ప్రచారం చేస్తున్నాడు అని కూడా అన్నాడు. 20 కోట్లు పెట్టినాము. ఇప్పుడు 50,000 మొరం టిప్పర్లు వేసినాం. ఎన్ని? 50,000. ఒక చరిత్ర. అది కనుక ప్రైవేట్ లో వర్క్ చేస్తే 100 కోట్లైనా కాదు. అది కాక మళ్ళీ దానికి 20 కోట్ల నిధులు తీసుకొచ్చి రోడ్ వేసినాం. రోడ్ లేకుండే 9 సంవత్సరాలు ఒక్క పొద్దున్నా మందు తాగలే, మాంసం తినలే, అన్నం తినలే. ప్రతి సోమవారం అక్కడ సిద్ధులగుట్ట మీద ఉచితంగా భోజనాలు, అన్నదానం, కింద క్యాంప్ ఆఫీస్ లో అన్నదానాలు, ఇంటి దగ్గర అన్నదానాలు, ఇక్కడ అన్నదానాలు. ప్రతినిత్యం ప్రజలతో మమేకం ఏమిటి? 20,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, 25,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం, 100 పడకల ఆసుపత్రి, అదొక శ్మశానం లాగా ఉంటుండే హాస్పిటల్. కాలి చనిపోయిన వాళ్ళు పోస్ట్ మార్టం ఉంటుండే ఆర్మూర్లో. రామికి చెప్తాను, గుండె మీద చేసేసుకుని మీరు అడగండి. అట్లాంటిది 450 డెలివరీ చేయించినాం నెలకి. ఒక నెల హైయెస్ట్ ఇన్ ఇండియా, 30 బెడెడ్ హాస్పిటల్, హైయెస్ట్ ఇన్ ఇండియా. 30 బెడ్ ఉంటే 100 పడకల ఆసుపత్రి తీసుకెళ్ళి, ఫైర్ స్టేషన్, ఆర్మూర్లో ఆర్టీసీ బైపాస్ రోడ్, ఆలూరులో బైపాస్ రోడ్, వెల్మల్లో బైపాస్ రోడ్, నందిపేటలో బైపాస్ రోడ్, నందిపేటలో 3 బైపాస్ రోడ్లు, నందిపేటలో ఉమ్మేడ బ్రిడ్జ్ 150 కోట్లతో, నిజామాబాద్ టు ఆర్మూర్ 150 కోట్లు, ఆర్మూర్ టు నందిపేట. అభివృద్ధి చేసి ఉంటే పార్టీ కొత్త గవర్నమెంట్ వచ్చిన ఇంత త్వరగానే 30 మంది కౌన్సిలర్లు ఎందుకు వెళ్ళిపోతారు? కౌన్సిలర్లు వాళ్ళు పదవి గురించి పోయారు. వాళ్ళు వెళ్ళిరా, మీరు పంపించి వాళ్ళు అవిశ్వాసం పెట్టారు. హైకోర్టులో కేసు వేసిన అవిశ్వాసంలో మేమేమి నెగ్గాం. 24 మంది. ఈ 24 మందిలో 2 మేము కావాలంటే అధికార దాహంతో పోయారు. ఎవరు పార్టీ పోయినా అంత మనతోనే ఉన్నారు వాళ్ళు. పార్టీ అటు పోయారు. మీరు ఆర్మూర్ అభివృద్ధి గురించి మాట్లాడితే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకన్నా మీ మీద స్థానికంగా ఇంత వ్యతిరేక వచ్చింది, మీరు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని? మా మీద రాలేదు. ప్రజలు ఒకసారి అట్లా బుద్ధి చెప్పాలనుకున్నారో, లేక మమ్మల్ని పాత ఒక రోత అయింది, ప్రతినిత్యం ప్రజల్లో ఉండడం కూడా తప్పైపోయిందేమో, వాళ్ళతో మామే కావడం తప్పయిందో, వాళ్ళు ఏమో సాధించారో ఇప్పుడు మాత్రం బాధపడుతూ ఉన్నారు. అయ్యో బంగారం లాంటి కొడుకును పోగొట్టుకొని వీళ్ళని తీసుకొస్తే వానికి అవ్వలేడు, వీడికి బాబు లేడు, కాంగ్రెస్ వాడు గెలవలేడు, వీడిది ప్రభుత్వం లేదు, ఇప్పుడు మోడీ దగ్గర నుంచి తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ఈ రకంగానే అండదండగా ఉంటారా రాబోయే రోజుల్లో? బతుకున్నంత కాలం ఆర్మూర్ ప్రజలే నా దేవుళ్ళు, ఆర్మూరే నా సమాజం, నా ఆలయం, ఆర్మూరే నా ఆలయం, ప్రజలే నా దేవుళ్ళు. కానీ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అసలు జీవన్ రెడ్డి అనే పేరు కూడా ఆర్మూర్లో లేకుండా చేస్తాయి 5 ఏళ్ల కాలం మారుతుందా అండి? 100 పడకల ఆసుపత్రి శిలాపాలకం పోతుందా? బైపాస్ రోడ్ ఏదైనా పోతుందా? కుర్మ సంఘం ఫంక్షన్ హాల్ కట్టించింది పోతుందా? మైనార్టీ ఫంక్షన్ హాల్ 2 కట్టించాను ఆర్మూర్లో నందిపెట్టి పోతుందా? దళిత ఫంక్షన్ హాల్ 2
2 ఎకరాల్లో కట్టించాను పోతుందా? ఓకే 80x140 సైజు పేరు జరపలేరా? చెప్పలేరు కదా, చరిత్రలో ఉండిపోతుంది. పద్మశాలి ఫంక్షన్ హాల్ కట్టించాను పోతుందా? ఓకే కుర్మా ఫంక్షన్ హాల్ కట్టించాను వెళ్తుందా? గౌడ ఫంక్షన్ హాల్ కట్టించాను పోతుందా? రెడ్డి ఫంక్షన్ హాల్ కట్టించాను పోతుందా? చరిత్ర చెరిపేస్తే చెరువది ఉపేందర్, గుర్తుపెట్టుకోండి. చరిత్ర రాయబడ్డాం మనం ఆర్మూర్లో. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్మూర్కి ఎవరు తీసుకురా అని చరిత్ర తీసుకొచ్చినాం. అసలు ఆర్మూర్లో 2 సార్లు ఇదివరకు ఎవరు గెలవలే. రెండోసారి గెలిచింది నేనే, 2 సార్లు నేనే గెలిచాను. ఓడిపోవడం కూడా మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. అంతే కదా, 2 సార్లు గెలిచాను నేను. ఇంతవరకు 2 దఫాలు ఎవరు గెలవలే ఆర్మూర్ హిస్టరీలో. కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ నన్ను బంగారు పల్లెంలో పెట్టి గెలిపిస్తారు. ఎక్కడైతే పోగొట్టుకున్నానో, ఎక్కడైతే ఓడిపోయినానో అక్కడే గెలిచి మళ్ళీ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి మీతో ఇంటర్వ్యూ చేస్తాను. అన్న, బయట ప్రచారం ఏమో మీరు కవితమ్మ గారికి ప్రధాన అనుచరుడుగా నమ్మిన బంటు లెక్కుంటారని నిజామాబాద్లో నడుస్తూ ఉంటుంది. 2018లో కవితమ్మ గారు ఓడిపోయిన తర్వాత మొదటగా సంబరాలు చేసుకున్న నాయకులు మీరని అంటుంటారు కన్నా. మాట్లాడతారండి అవన్నీ తప్పుడు మాటలు. ఇప్పుడు ఈ సందర్భం కూడా కాదు, మాట్లాడద్దు. సొంత అక్కని ఎవరన్నా ఓడగొట్టుకుంటారా? సొంత అక్క నేను ఓడిపోయినా కదా, సొంత అక్క కంటే ఎక్కువనే కదా. కేసీఆర్ కుటుంబంలో సభ్యుని కదా. మా అక్క ఎప్పుడైనా మా చిన్న కొడుకు అని చెప్తుంది, కేటీఆర్ అన్న నా తమ్ముడు అని చెప్తాడు, కేసీఆర్ నా కొడుకు అని చెప్పి. ఏమనిపిస్తుంది అంటారా వాళ్ళు ఆ రకంగా ట్రీట్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం కదా. రోజు సార్తోనే ఉండేది కదా మేము, ఎవ్రీడే ముఖ్యమంత్రి గారితోనే ఉండేది 10 ఏళ్ళు. నియోజకవర్గంలో ఉండేది, మిగతా సమయంలో సార్తోనే ఉండేది. అంతకంటే సంతోషం ఏముంటది? ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉంటుంటుంది. కాన్స్టిట్యున్సీ ప్రజలను కలిసిన తర్వాత సార్ దగ్గరికి పోయి స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ 10 ఏళ్లలో అక్కడ ప్రభుత్వ పాఠశాల బాత్రూమ్లు క్లీన్ చేయాలంటే కాలేదు, నేను తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. మాట్లాడద్దు. మీకు తెలియని విషయం ఏంటంటే 22-23 సంవత్సరం గాను బడ్జెట్ లో 7,000 మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 7,000 కోట్లు పెట్టారు. మన ఆర్మూర్ నియోజకవర్గానికి దాంట్లో 50 నుంచి 60 కోట్లు వచ్చాయి. జీవోలు ఉన్నాయి. ఇది దాస్తే దాగేది కాదు. 3rd క్లాస్ మాట్లాడి 400 మంది ఒక బాత్రూమ్ లో పోతారని నేను రిపేర్ చేపిస్తున్నాను, ఏదో ఎన్ఆర్ఐలు బిచ్చం అడిగి. మ్యారేట్ హోటల్ అయితే ఎన్ఆర్ఐలు ఎవరైనా కట్టియండి అంటే అయోయో టీవీ మల్లారెడ్డి పోయి వాళ్ళు చందాలు ఇచ్చి చందాలతో రిపేర్ చేసిన అని చెప్తారు. సిగ్గుందా అండి ఆయనకు? 83 ఊర్లలో మేము పాఠశాల చేయలేమో, బిల్డింగ్లు కట్టలేమో, అదనపు గదులు కట్టలేమో, బాత్రూమ్లు కట్టలేమో? వేలాది రూపాయలు పెట్టి కట్టాం మేము. తప్పు కదా అది. ఇప్పుడు సమాచారం అదంతా అబద్ధాలు. ఎవరైనా పోతారా అండి 400 మంది ఒక బాత్రూమ్ లో? వాడు ఏం మాట్లాడతాడు అసెంబ్లీలో? డ్రగ్గిస్ట్ గా మాట్లాడతాడు, ఒక సైక్రైస్ట్ గా మాట్లాడతాడు. నిన్నటి వరకు స్వార్థపరులను పోషించిన బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీలో స్వార్థపరులు ఇంకా పార్టీ మారే నాయకులు ఉన్నారా? అటువంటి వాళ్ళకు ఉంటే ఏం చెప్తారు మీరు? ఉన్నోళ్ళందరికి ఇదే ఉంటది, భరతం ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళు అవినీతి చేసింది ఏముంది ఇన్ని రోజులు మాకు తెలియదు కదా. పోతురు అంటే ఏదో కప్పిపుచ్చుకోవడానికే పోతారు కదా. ఖచ్చితంగా వాళ్ళ భరతం వాళ్ళ వెంట పడతాం, వాళ్ళ అవినీతి బాగోతాం బయట తీస్తాం. ఎట్లా పెడతారు? మీరు అధికారంలో లేరు కదా. అధికారం ఏముందండి మాకు? అధికారం ఏముంటది? కోర్టులు లేవా మాకు? కేసేస్తారా? అవును కదా, నేను హైకోర్టు లాయర్నే కదా, సుప్రీంకోర్టు లాయర్ని కదా. ఏముంటది దాంట్లో? తీయనికి తీస్తాం ఇట్లనే కుంభకోణం. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకు? ఏం డబ్బులు ఎందుకు చేస్తాం? ఎందుకు అసలు చిల్లర పనులు చేస్తామా? మాకున్నాయి అట్లాంటి చిల్లర పనులు ఇంతవరకు? అంటే 1,000 కోట్లు సీఎంని బ్లాక్మెయిల్ చేస్తామా? సీఎంని బ్లాక్మెయిల్ చేస్తామా అండి? నేను మాట్లాడింది సీఎం మీద, నేను మాట్లాడింది ఎంపీ అభ్యర్థుల మీద, నేను మాట్లాడింది పార్టీ మారినోళ్ళ మీద, నేను మాట్లాడింది అవినీతి పరుల మీద. నేను మాట్లాడితే